డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక అబ్బాయి నన్ను అడిగాడు ఏంటంటే, ఇప్పుడు వలస వస్తూ ఉంటారు కదా చాలా మంది, అంటే యంగ్స్టర్స్, వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, దానికి తగ్గట్టు ఇక్కడ జాబ్స్ రావట్లేదు, ఖాళీగా ఉంటున్నారు, చేతిలో మొబైల్ ఒకటే ఉంది, ఓన్లీ మొబైల్ ఉంది వాళ్ళ దగ్గర, అది కూడా కార్డ్ రీఛార్జ్ కార్డ్ వేయించుకుంటూ ఉంటుంది, లేకపోతే అది కూడా లేదు. సో చదువు కూడా తగ్గట్టు సరిగ్గా లేదు, కానీ బ్రతకాలంటే ఏం చేయాలి? అతనికి ఏమైనా ఒక మంచి ఐడియా ఏమైనా చెప్పగలుగుతారు అలాంటి వాళ్ళకి? సింపుల్ అమ్మా. ఏంటంటే ఫస్ట్ మనకి అవసరం ఉండాలి. అవసరం ఏంటంటే ఈరోజు అబ్బాయి బతకలేకపోతున్నాడు, బతకాలి. సో అవసరం ఉంటే ఆలోచనలు అనేకమైన వస్తాయి. అదే తెలుగులో ఇంకో ప్రావర్బ్, నాకు ఎప్పుడో ఒక ప్రావర్బ్ చెప్పడం ఇంపార్టెంట్. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. సో ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ సొల్యూషన్. ఎవ్రీ ఫీమేల్ దెర్ ఇస్ ఎ మేల్ క్యాండిడేట్, ఎవ్రీ మేల్ దెర్ ఇస్ ఎ ఫీమేల్ క్యాండిడేట్. ఇది వాస్తవం కదా. ఎక్కడో నువ్వు పుట్టావంటే నీకు ఎక్కడో మనిషి పుట్టుంటాడు. కొంతమందికి ఇమ్మీడియట్ అవుతుంది, కొంత టైం మ్యాటర్. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ అంటే ఇది ఒక చిన్న క్లారిటీ. నార్మల్ మొబైల్ అయితే నేనేం చెప్పలేను, బట్ స్మార్ట్ మొబైల్ ఉంటే మాత్రం డెఫినెట్గా దేర్ 101 ways. సింపుల్గా మనం రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో రియల్ ఎస్టేట్ చూసుకుంటే కనుక మొబైల్ ఇప్పుడు జనరల్గా డిగ్రీ ఇవ్వడో లేకపోతే చదువుకున్నాడో లేకపోతే అనుభవం ఉన్నోడికి మొబైల్లో 500 నుండి 1000 కనెక్షన్ నెంబర్లు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, చుట్టాలు, వీళ్ళు, వాళ్ళు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్, ప్రతి ఒక్కరికి కాంటాక్ట్స్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ అన్ని కలిపితే ఒక 500 1000 నెంబర్లు అయితే లేనట్టు ఉండడు. ఒక అమ్మాయి కానీ అబ్బాయి మెచ్యూర్డ్ 20 సంవత్సరాలు ఉంటాయి. సో వీళ్ళు ఏం చేయాలంటే, టైం తక్కువ ఉంది, ఒక సెగ్మెంట్ చెప్తాను, రియల్ ఎస్టేట్ చెప్తాను నేను. రియల్ ఎస్టేట్లో మీరు చూసుంటే ఈ మధ్యలో అమ్మాయిలు ఎక్కువ సంపాదిస్తారు, అంటే లేడీస్. ఎందుకంటే వాళ్ళకి ఓకేటి అనే ఫార్ములా ఉంది. ఓపిక, కోరిక, తీరిక. ఈ ఫార్ములా బ్లాక్ బస్టర్. ట్రిపుల్ ఆర్ కూడా అంతకుముందు చెప్పాను. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. మీకు తెలిసిన ట్రిపుల్ ఆర్ వేరు, ఇది నేను చెప్పిన కొత్తగా. వీటికి ఏ అర్హత అక్కర్లేదు. రౌడీజం కావాలా, క్వాలిఫికేషన్, రాజకీయం కావాలా, రియల్ ఎస్టేట్ కావాలా. సో ఇందులో ఒక భాగం మనం మాట్లాడుకున్నట్టు. అందుకని ఆ ట్రిపుల్ ఆర్, చాలా మంది ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అని తెలుసు. నేనేమంటే, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఫోన్ ఉపయోగించి, మా దగ్గర ట్రైనింగ్ కోర్స్ ఉంది రియల్ టైం. ఫోన్ ఉపయోగించి 50,000 1,00,000 మంది కష్టపడే నెంబర్ ఆఫ్ అవర్స్ బట్టి ఉంటుంది. మీరు డబ్బులు పెరక్కర్లేదు, ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ కూడా మనం ఇప్పుడు కొంతమంది మనతో అసోసియేట్ ఇస్తున్నాం, జాబ్ కూడా ఇస్తాం ఫ్రీలాన్సర్గా. సో మీరు ఏంటంటే మీ టైంని, మీ ఐక్యూని పెట్టాలి, మిగతా అన్ని డబ్బులు వస్తాయి. మీరు నెలకి 50,000 సంపాదించాలా, 1,00,000 సంపాదించాలా, ప్రతిదానికి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఇస్తాం. ఇప్పుడు మన డైటీషియన్కి వెళ్ళి డాక్టర్కి, మీరు లావుగా ఉన్నారు, సన్నం ఉంటే లావు, జనరల్ లావుగా ఉన్న వాళ్ళు సన్నం అవ్వాలనుకుంటారు, వాళ్ళకి ఒక డైట్ ఇస్తాడు. కారం, ఉప్పు అన్ని తీసేసాడు. మనం తినలేము అవి. న్యాచురోపతి అని అక్కడ ఉంది, మన అమీర్పేటలో అక్కడ ఉంది కదా, నేచర్ కేర్ అని. అది వెళ్ళినప్పుడు ఫుడ్ పెడతారు, ఒకసారి తినాం, ఆ ఫుడ్ మళ్ళీ రెండోసారి మనం తినాం. బట్ అది తింటేనే మీ రోగం తగ్గుతుంది, మీ ఒబెసిటీ తగ్గుతుంది. ఇక్కడ కూడా మనకు కావాల్సిన అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, విఆర్ఎస్ అయినా, రిటైర్డ్ అయినా, బ్యాంక్, ఎల్ఐసి, ఇన్సూరెన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్, వీళ్ళందరూ కూడా దే కెన్ డూ ఇట్. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంది. సో ఈ 1000 నెంబర్లు ఉన్నాయి అనుకుందాం. 1000 నెంబర్లు ఉంటే మీకు ఒక 3, 3, 4 బయర్స్ అందులో మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. బిజినెస్లో బిజినెస్లో పైకి రావాలంటే ఏం కావాలమ్మా? ఏముంటారు బిజినెస్ మెన్కి? ఫ్యాక్టర్ టీ, ట్రస్ట్. తెలంగాణ కాదు, నమ్మకం ఉంటే. ఇప్పుడు మీరే మీరు మొన్న అన్నారు, మీరు ఎగ్జాంపుల్, మీకు ఎవరికో అపార్ట్మెంట్ కావాలని, మీకు మీ సిస్టరే సపోజ్ రియల్ ఎస్టేట్లో ఉంది, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీలో ఉంది, మీరు అడిగారు అనుకోండి, మీకు మోసం చేస్తుందా మీ సిస్టర్? నమ్మకం ఉంది కదా, నా సిస్టర్ మోసం చేస్తే అది డిఫరెంట్ కేసు. జనరల్గా మనం తెలిసిన వాళ్ళకి ఎదిగితే మోసపోవాలి మన ఫ్రెండ్షిప్ కానీ 20-30 సంవత్సరాలు. సో అలాగా రియల్ ఎస్టేట్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈయన 1000 నెంబర్లతో ఎలా చేయాలి? 1000 నెంబర్లు, 500 నెంబర్లు ఉంటాయి. దాన్ని ఎలా నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. ఏమన్నాను? నెట్వర్క్ అంటే, నెట్వర్క్ అంటే ఏంటి? మీ కనెక్షన్స్. నెట్వర్క్ అంటే డబ్బులు. సో దాని మీద టాపిక్ మన ఛానల్లోనే మాట్లాడాను అనుకుంటా. నెట్వర్క్ అంటే బాగా, అంటే మీకున్న ఆ లింక్స్ని, కనెక్షన్స్ని ఎలాగ మార్చుకోవాలి డబ్బుల కింద అనేది సబ్జెక్ట్. దానికి మా దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్కి అడ్వైస్ సెల్ వేరు, ట్రైనింగ్ సెల్ వేరు, మెంటరింగ్ వేరు, ప్రాజెక్ట్ 4-5 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి డివిజన్కి ఒక వర్టికల్ ఉంటాడు. ఇందులో మనకు వచ్చేది ఏంటంటే
హౌ టు ఎర్న్ మనీ, మీరు ఎలా డబ్బులు సంపాదించాలి అనేది, మీ కనెక్షన్స్ ఉపయోగించుకొని, మీ కాంటాక్ట్స్ ఉపయోగించుకొని మీరు డబ్బులు ఎలా సంపాదించాలి సపరేట్. ఇప్పుడు ఈ 2 నిమిషాలు చెప్పలేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం అన్ని అంటే లేడీస్, జెంట్స్ 20 to 60 years ఎవరైనా చేసుకోవచ్చు. 20 to 60 years. 60 years, 70 కూడా చేస్తారు, 75 వాళ్ళు కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏజ్ ఎంత? ఆల్మోస్ట్ 78. ఆయన కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు. బరాక్ ఒబామా, వారన్ బుఫెట్, వీళ్ళందరూ చూస్తే KFC చైర్మన్, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు. సో రియల్ ఎస్టేట్ ఉన్నది ఏంటంటే కామన్ సెన్స్ ఉంటే చాలు, పెద్ద హైలీ క్వాలిఫైడ్ అక్కర్లేదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దానికి వస్తాను. మాకు 30 years బ్యాక్ ఒక బ్రాహ్మణ్స్ అబ్బాయి 35 years పెళ్లి కాలేదు, ఇన్నోసెంట్గా ఉంటాడు, వర్కింగ్ కుర్చీలో కూర్చొని ఇట్లా కూర్చుంటాడు. మా ఎండి గారు 3-4 సార్లు చెప్పారు, ఆయన కింద ఫ్లోర్ ఉంటారు, ఎండి పై ఫ్లోర్ ఉంటారు. కింద నుంచి రోజు చెప్తాడు పంచేయ బాబుని ఒంట్లో వెళ్తే అని. తీలే. ఆయన తీసుకెళ్ళి ఏం చేశారంటే ఫ్యాక్టరీలో వేస్తారు, స్టోర్ రూమ్లో పర్చేస్ నుండి కూడా తీసుకెళ్ళి స్టోర్లో వేస్తాడు. వేస్తే ఆయన ఏం చేశాడు, పడుకోవడం మొదలు పెట్టాడు. యాక్టింగ్గా నైట్ టైం ఎవరు ఉంటారు కదా, నైట్ షిఫ్ట్ వేసాడు, స్టోర్లో నైట్ షిఫ్ట్. అయితే ఒకరోజు ఎండి గారు అనుకోకుండా వెళ్తే ఆయన పడుకున్నాడు, సెక్యూరిటీ ఉంటే వాడిని కూడా 2 కొట్టాడు. తర్వాత ఈయన హ్యాపీ పడుకుని లేపి పక్కన ఒక బ్యారెల్ ఉంటుంది, 200 liters పెద్ద డ్రమ్ములు ఉంటాయి కదా, దాని నిండా చిన్న నట్లు బోల్ట్, వాషర్స్, నట్టు బోల్ట్ తెలుసు కదా ఫ్యాన్కి. ఆ డ్రమ్ రేపు పొద్దున వచ్చారు లెక్క పెట్టన్నాడు, వెళ్ళిపోయాడు. అది అవుతుందా మన వల్ల? 200 kgs తెలుసు కదా పెద్ద డ్రమ్, అందులో మొత్తం నట్లు బోల్ట్ అన్నీ ఉన్నాయి. సో ఏం చేయాలో తెలియదు అంటే పొద్దున వచ్చాడు, లెక్క పెట్టిన కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి అన్నాడు. ఇది పాసిబుల్ అంటే రివర్స్. కానీ నాకు చెప్పింది కరెక్టే. ఆయన ఏం చేశాడు, అందుకని లేజీ పీపుల్ ఎప్పుడు ఇంటెలిజెంట్ ఉంటారు. ఏం చేశాడంటే కేజీ డబ్బా తీసుకుని బే చేశాడు, దాన్ని ఒక్క డబ్బా లెక్క పెట్టి ఇంటికి కొట్టేశాడు. అది ఎందుకు చెప్తానంటే ఇక్కడ అదే బిజినెస్ చేయాలంటే మీకు చురుకుతనం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, తపన ఉండాలి, ఫైర్ ఇన్ ద బెల్లి, కడుపులో మంట ఉండాలి. సో ట్రైనింగ్ లో ఏం చెప్తాం అంటే ఈ నెంబర్స్ ని మీరు ఏ విధంగా వాళ్ళని వాడుకోవాలి, ఏ విధంగా మెసేజ్ చేయాలి, ఎట్లా చేయాలి, రెస్పాన్స్ వస్తే ఏం చేయాలి, వాళ్ళని ఎక్కడ డైవర్ట్ చేయాలి, ఎక్కడ కనెక్ట్ చేయాలి. చాలా మంది డబ్బు లేదు కదా నేను బిజినెస్ ఎలా చేస్తాను, నాకు నాలెడ్జ్ లేదు, అవన్నీ నేర్పడానికి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే యూట్యూబ్ అన్ఫార్చునేట్లీ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి ఒక ప్రాజెక్ట్ చెప్పి మీరు మార్కెట్, మన దగ్గర ట్రైనింగ్ అలా ఉంటుందండి. మన దగ్గర ట్రైన్ అయినాడు ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ సిటీలో అయినా, ఏ సెగ్మెంట్లో అయినా వాళ్ళు పనిచేయగలుగుతారు. సో మన ఇంట్రెస్ట్ మనం సంప్రదిస్తే మన ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. మనకు ఆ బ్రాండ్ ఉంది. ఇప్పటివరకు 25,000 మందికి పైగా లీడర్స్ ట్రైన్ చేసాం, 1,00,000 మంది ముందుకు వెళ్తున్నాం. సో ఈ బిజినెస్ అనేది చాలా ఈజీ, కాన్సెప్ట్ తెలియాలి. ఎప్పుడైనా మీకు రాయడం ఇంపార్టెంట్, కాన్సెప్ట్. లెక్కల్లో మీరు 4 స్టెప్లు ఇస్తే 10 మార్కులు వస్తాయి, కానీ థియరీలో 4 పేజీలు వస్తే 10 మార్కులు రావు. హిస్టరీ కానీ వస్తాయా? రావు. సో ఆ విధంగా చూసుకుని బిజినెస్ చేయడం ఎలాగైనా చాలా ఈజీ. మొబైల్ మంచి స్మార్ట్ మొబైల్ ఉంటే నెలకి ఈజీగా 50,000 నుండి 5 లక్షల దాకా సంపాదించు, అట్లీస్ట్ 50,000 నుండి ₹1,00,000 దాకా సంపాదించుకోవచ్చు. అదే ఇంట్రెస్ట్ ఉండాలి, కొద్దిగా టైం స్పెండ్, పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు, ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు, ఏ జెండర్ అయినా చేసుకోవచ్చు, ఏ ఏరియాలో అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా మీరు మీ ఇంట్లో ఉండి కూడా ఎలా చేయాలి, లేకపోతే ఆఫీస్కి వచ్చి మీకు క్లియర్గా చెప్తాను ట్రైనింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.